Hello guys, let's go to Mysore. Hi, hello all. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. If you are watching our channel for the first time, make sure to like, share and subscribe. ఇంతకీ ఛానల్ నేమ్ చెప్పలేదు కదా, నీరు షైన్స్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మేము ఎక్కడున్నామో కనుక్కొని ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. మోస్ట్లీ బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఏదో కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్లో ఎందుకున్నాం అనుకుంటున్నారా? నేను ముందే చెప్పాను కదా, వీఆర్ గోయింగ్ వన్ డే మైసూర్ ట్రిప్. జర్నీ టైం వచ్చేసి బెంగళూరు నుంచి మైసూర్కి ఓన్లీ 2.5 hours పడుతుంది. అండ్ టికెట్ కూడా చాలా అఫోర్డబుల్. మీరు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ప్లాన్ చేయాలంటే ప్లాన్ చేసుకోండి. వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ సో మచ్. మైసూర్లో ఎంజాయ్ చేసినవి మేము 3 ఎపిసోడ్స్గా డివైడ్ చేసాము. ఫస్ట్ ఏమో మైసూర్ ప్యాలెస్ది, నెక్స్ట్ సెకండ్ వీడియో ఏమో జూ వీడియో, అండ్ థర్డ్ వీడియో ఏమో ఫేమస్ అండ్ వెరీ టాల్ చర్చ్. మీకు జూ నేమ్ అండ్ చర్చ్ నేమ్ తెలిస్తే కమెంట్ చేయండి. మేము మార్నింగ్ 8 o'clockకి ట్రైన్ బోర్డ్ అయ్యాము అండ్ టిఫిన్ కూడా ట్రైన్లోనే తిన్నాము. నేనే ఇంటి దగ్గర ఎగ్ రోల్, బ్రెడ్ ఆమ్లెట్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొచ్చుకున్నాము. అది చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉన్నాయి. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారు. మీకు మైసూర్ ప్లేస్ వినగానే మీకు గుర్తుకొచ్చేదేంటో కమెంట్ చేయండి. నాకైతే మైసూర్ స్టార్ట్ అయ్యేవన్నీ గుర్తొస్తాయి. మైసూర్ పాక్, మైసూర్ సిల్క్, మైసూర్ శాండల్వుడ్ అన్నీ గుర్తుకొస్తాయి నాకు ఒకేసారి. మీకు ఒక చెప్పిన, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ట్రైన్ జర్నీ ఫర్ ద ఫస్ట్ టైం. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు. ఇప్పటి వరకు అయితే జర్నీ అంతా మంచిగా అవుతుంది. ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ చూసారా? చెట్లు చాలా ఉన్నాయి, ఎక్కువ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. గ్రీనరీ అంతా చూస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు కూడా ఇలా జర్నీ చేసేటప్పుడు ఇలా సీనరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తారా? నాతో పాటు మీరు కూడా బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేయండి. ఆఫ్టర్ దట్ కొంచెం సేపు పడుకున్నాము, అందులోకి మైసూర్ వచ్చేసింది. హియర్ వి గో, వి ఎంటర్డ్ మైసూర్ జంక్షన్. రైల్వే స్టేషన్ ప్లేస్ కూడా చాలా బాగుంది. అక్కడ ఫొటోస్ దిగడానికి కూడా చాలా మంచిగా ఉన్నాయి. కొన్ని రైల్వే స్టేషన్ని నా కెమెరాలో కొన్ని క్యాప్చర్ చేశాను, మీరు కూడా చూడండి నాతో పాటు. మేము మెయిన్గా 3 places చూసాము. ఫస్ట్ వన్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్. అది చూడడానికి మేము ఊబర్ బుక్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఒక మంచి పెయింటింగ్ కనిపించింది మీకు, అది ఎక్కడుందో కమెంట్ చేయండి. మేము ఎప్పుడా అని వెయిట్ చేస్తుండే మైసూర్ ప్యాలెస్కి మనం వచ్చేసాము. మైసూర్లో చెట్లు చాలా ఉన్నాయి, కానీ ఎండ కూడా అలానే ఉంది. ఎండకు తట్టుకోలేక మేము చెరకు డ్రింక్ తాగుతున్నాము. కొంచెం కేక్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని స్టాల్స్ ఇలా పెట్టున్నాయి. వుడెన్తో చేసిన బొమ్మలు అండ్ గర్ల్స్ జ్యువెలరీ, ఇంకా చాలా స్పెట్స్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. హియర్ ఈస్ ద ఎంట్రన్స్ అన్నమాట. మనం టికెట్ తీసుకొని ఇక్కడ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు కొన్ని స్టాల్స్ ఉంటాయి. ఇంకా మనం ప్యాలెస్ ప్రిమిసెస్లోకి ఎంటర్ అయిపోయాము. వెల్కమ్ టు ద రాయల్ బ్యూటీ ఆఫ్ ఇండియా మైసూర్ ప్యాలెస్. వెళ్ళగానే ఒక ఎక్సైట్మెంట్తో ఒక వీడియో తీసుకున్నాము. బయట నుంచి చూస్తేనే వావ్, లుక్ ఎట్ దట్ బ్యూటీ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే బయట కొన్ని వీడియోస్ తీసుకొని తర్వాత మేము లోపలికి వెళ్ళాము. ప్యాలెస్ బయట చూసారా ఎంత బాగుందో? అది లోపలికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో. వెళ్ళి చూద్దాం పడదండి లేట్ చేయకుండా. మైసూర్ ప్యాలెస్ ఇది మన కర్ణాటకలో ఉన్న ఒక మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హిస్టారిక్ ప్లేస్ అండ్ ఆల్సో నోన్ యాజ్ అంబా విలాస్ ప్యాలెస్. దిస్ ప్లేస్ వాజ్ వన్స్ ద హోమ్ ఆఫ్ వడియా డైనస్టీ అండ్ టుడే ఇట్ స్టాండ్స్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ రాయల్ హెరిటేజ్ అండ్ కల్చర్. ఇక్కడ ప్యాలెస్ చుట్టూ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని పెంచారు, చాలా బాగున్నాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఈ ఫ్లవర్స్ని ఏమంటారో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని కలర్ ఫ్లవర్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి అన్నీ కూడా. మీరు కూడా ఈ ఫ్లవర్స్ని నాతో పాటు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్. ఇంకా పదండి మనం లోపలికి వెళ్దాము. ఇంకా ఇక్కడ ఇది మెయిన్ గేట్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి.
ఎంట్రన్స్ చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ చాలా జనాలు కూడా ఉన్నారు. చూడండి, ఆ గ్రాండ్ ఆర్కిటెక్చర్ చూసారా, ఇండో సెరామిక్ స్టైల్లో డిజైన్ చేశారు విత్ బ్యూటిఫుల్ డోమ్స్, ఆర్క్స్ అండ్ బ్యూటిఫుల్ స్టెయిన్ గ్లాసెస్. ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ విజిట్ చేస్తారు. ఇది వన్స్ అపాన్ ఏ టైంలో వడియా కింగ్స్ రెసిడెన్స్గా ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ 1912లో బిల్డ్ చేశారు. ఓల్డ్ ప్యాలెస్ ఫైర్ వల్ల డిస్ట్రాయ్ అయిందంట, మళ్ళీ రీబిల్డ్ చేశారు. నౌ జస్ట్ లుక్ ఎట్ దిస్ ప్యాలెస్ ఎంత గ్రాండ్గా ఉందో. డిజైన్ చూస్తే మిక్స్ ఆఫ్ ఇండియన్, ఇస్లామిక్ అండ్ యూరోపియన్ స్టైల్స్ ఉంటాయి. దానిని ఇండో సెరామిక్ స్టైల్ అని పిలుస్తారు. ప్యాలెస్ బయట చూస్తే బిగ్ డోమ్స్, ఆర్క్స్ అండ్ టవర్స్ ఉంటాయి. కలర్ఫుల్గా, రాయల్గా ఉంటుంది. ఇన్సైడ్కి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. బిగ్ హాల్, షైనింగ్ ఫ్లోర్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండ్ డీటెయిల్ కార్వింగ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ దర్బార్ హాల్ గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ కింగ్స్ మీటింగ్స్ అండ్ సెలబ్రేషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. వాల్స్ మీద చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అవి కింగ్స్ లైఫ్, ఫెస్టివల్స్ అండ్ ఓల్డ్ ట్రెడిషన్ని చూపిస్తాయి. నౌ వన్ స్పెషల్ థింగ్ అబౌట్ మైసూర్ ప్యాలెస్, నైట్ టైమ్ లైట్స్లో ఎవ్రీ సండే అండ్ ఫెస్టివల్ డేస్లో ఎంటైర్ ప్యాలెస్ని థౌజండ్స్ ఆఫ్ లైట్స్తో డెకరేట్ చేస్తారు. అప్పుడు ప్యాలెస్ గోల్డెన్గా గ్లో అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ విజిట్ డ్యూరింగ్ దసరా ఫెస్టివల్, ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మైసూర్ దసరా టైంలో ఫుల్ సిటీ సెలబ్రేట్ చేస్తుంది. ప్యాలెస్ని గ్రాండ్గా డెకరేట్, ఎలిఫెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ఇన్ ఎ రాయల్ కింగ్డమ్. మైసూర్ ప్యాలెస్ సరౌండింగ్స్లో గార్డెన్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయి. యూ కెన్ వాక్ అండ్ టేక్ ఫొటోస్ అండ్ ఎంజాయ్ ద వ్యూ. అండ్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు విజిట్ కర్ణాటక, డెఫినెట్లీ మైసూర్ ప్యాలెస్ని మిస్ అవ్వకండి. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ప్లేస్, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఫుల్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ ద రాయల్ బ్యూటీ. ఇంకా మాతో పాటు మీరు కూడా ప్యాలెస్ అంతా ఒక లుక్ వేయండి. ప్యాలెస్ అంతా చూడడానికి మ్యాక్సిమం 1 అవర్ పడుతుంది. క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. అట్ లాస్ట్ కొన్ని వీడియోస్ తీసుకున్నాము మేము ప్యాలెస్ దగ్గర. వీ క్లిక్ సమ్ పిక్చర్స్. ఇంకా జూమ్ వీడియో అండ్ చర్చ్ వీడియో కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఈ బ్లాగ్ మొత్తం చూసి ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. I will be back with many more amazing videos like this. Until then, stay tuned to Neeru Shines. Bye bye guys. Until then,